విలేకరులు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి ఓడిపోతే సమీక్షించుకుంటాము, ఏం చేయాలో ఆలోచించుకుంటామని మాట్లాడినంటే 4 రోజుల ముందే ముఖ్యమంత్రి ఓటమిని ఒప్పుకున్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది కాకుండా ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఉప ఎన్నికలో ఒక వారం రోజుల పాటు 8 రోజుల పాటు ప్రచారాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. గల్లీ గల్లీ ముఖ్యమంత్రి తిరుగుతుండంటేనే, ముఖ్యమంత్రి మా నాయకుల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతున్నాడంటేనే, అబద్ధాలు వల్లెవేస్తున్నాడంటేనే, ఓటర్లను ప్రజల్ని భయపెట్టే విధంగా బెదిరించే విధంగా పథకాలు ఆగిపోతాయని మాట్లాడుతున్నాడంటేనే ముఖ్యమంత్రికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదనేది అర్థమైందనేది చెప్పి ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు, అందరికీ అర్థమవుతూ ఉంది. అదే కాకుండా గడిచిన ఒక 15 రోజుల నుంచి అధికార పార్టీ ఈ ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చేస్తున్నటువంటి దుర్మార్గాలు, మొన్నటికి మొన్న మా లీడర్లను బెదిరించడాలు, కాంగ్రెస్ పార్టీలో చేరకుంటే మీ ఇల్లు కూలగొడతాం, మీ ఆఫీసులు కూలగొడతాం, మీ షెడ్లు కూలగొడతామని చెప్పి నోటీసులు ఇవ్వడాలు, కొంతమంది ఇల్లు కూలగొట్టి బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడాలు, మా నాయకుల హోటల్స్ను సీజ్ చేయడాలు, ఇటువంటి చాలా కార్యక్రమాలు చేశారు. అది కాక నిన్న బరిదెగించి మరి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చిరనే పేరు మీద మా రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ గారు ఉంటున్నటువంటి ఇల్లు, మా మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారిది, అది జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి కూడా రాదు, కుకట్పల్లి నియోజకవర్గంలో ఉంటుంది. ఆ ఇంటి మీద రైడ్ చేసి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పంచనామా, ఆ పంచనామాలో చాలా క్లియర్గా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానీ ఏమన్నారంటే, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము రైడ్ చేసినాం, ఆ రైడ్లో ఏం దొరకలేదని చెప్పి. మరి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అనుకున్నారు కదా, మీరు అంటున్నారు కదా, ఆ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిర్రో మీరు పోయిన తర్వాత అక్కడ ఏం దొరకనందుకు మరి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తుర్రా, వాళ్ళని పట్టుకొచ్చి మాట్లాడుతున్నారా, అరెస్ట్ చేసిర్రా, విచారిస్తున్నారా అంటే అది చెప్పారు. ఇక దాన్ని కప్పిపుచ్చడానికి నిన్న ఒక కాంగ్రెస్ నాయకుని ఇంటి మీద ఎర్రగడ్డలో ఏదో ఇంకో రైడ్ చేసినట్టు డ్రామా. మరి ఏం జరిగిందంటే అక్కడ లోపలికి మీడియాను అలో చేయలే, కెమెరాలు అలో చేయలే, మా నాయకులు పోయి అందరు ఇక్కడ హడావిడి నడుస్తూ ఉంది, ఇవాళ కేటీఆర్ గారి రోడ్ షో ఉంది కాబట్టి ఇక్కడ ఏదో డ్రామా నడుస్తూ ఉందని మా నాయకులంతా పోయి నిజంగానే దాంట్లో ఏదో జరుగుతూ ఉంది, మరి మీడియాను పంపిరా, కెమెరాలను పంపిరా అంటే మీడియాలను కెమెరాలను లోపలికి అలో చేయకుండా అక్కడ కట్టడి చేసే ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వ బలగాలు అడ్డం వచ్చి మీడియా వాళ్ళని లోనికి పోనీయకుండా ఎర్రగడ్డలో సోజ్ అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటి దగ్గర ఇదంతా డ్రామా. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కుమ్మక్క అయిపోయి ఓ డ్రామా నడిపిస్తూ ఉన్నారు జూబ్లీహిల్స్లో. మొన్న బండి సంజయ్ గారు వచ్చి రెచ్చగొట్టే ధోరణితో ఆయన మాట్లాడతాడు. ఆయన కొంత రెచ్చగొడితే ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక వర్గము ఏమన్నా ఒరుగుద్దేమో, కొంచెం అటు జరుగుద్దేమో అన్నట్టుగా అదో డ్రామా. అంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓటర్లను బెదిరించడం నుంచి మొదలుకొని, తర్వాత అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న నుంచి మొదలుకొని, మా పార్టీ నాయకుల్ని బెదిరించడం నుంచి మొదలుకొని, చివరికి ఇక ఇతర పార్టీలో ఉన్న ఆయన సహాయ మంత్రుల్ని కూడా రంగంలోకి దించి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏదో విధంగా గట్టెక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది సాధ్యం కాదని అర్థమై నిన్న ప్రెస్ మీట్లో ఆయననే బయట పెట్టుకున్నాడు. అది కాకుండా ఇంకా అధికార దుర్వినియోగం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వము కుక్కర్లు వంచడం, గూగుల్ పేలు ఫోన్ పేలు కొట్టడం, మొత్తం గుంపులుగా వార్డులలో తిరగడం, మా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని బెదిరియడాలు, దాడులు చేయడాలు, దౌర్జన్యాలకు దిగడాలు, వాళ్ళు మాత్రం యథేచ్ఛగా ఓటుకు 5,000 చొప్పున వంచుకోవడం, కుక్కర్లు వంచుకోవడం, ఈ రకమైనటువంటి తతంగం అంతా నడిపిస్తూ ఉన్నా ఇవాళ ఎలక్షన్ కమిషన్ కానీ అధికార యంత్రాంగం కానీ పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఇప్పటివరకు ఎన్నికల కమిషన్కు రిటర్నింగ్ ఆఫీసర్కు, జూబ్లీహిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్కు దాదాపు 13కు పైగా కంప్లైంట్స్ ఇచ్చినాం. ఒక్కదాని మీద కూడా ఇప్పటివరకు చర్య తీసుకోలే. అదేవిధంగా 6వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మా ఎంపీలు కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ కూడా ఉలుకు పలుకు లేదు. నిన్న మొన్న అనేక చోట్ల డబ్బులు, కుక్కర్లు పంచడం, గూగుల్ పేలు ఫోన్ పేలు కొడతామని నెంబర్లు తీసుకోవడం, ఓటర్ల దగ్గరికి వెళ్ళి మా పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేయడం, ప్రచారం చేసుకోకుండా ఇట్లా అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు దురాగతాలు చేస్తున్నా వాళ్ళ ఎలక్షన్ కమిషన్ పట్టించుకుంటలే. అధికార యంత్రాంగం అయితే పూర్తిగా ఇవాళ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా అధికార యంత్రాంగం పూర్తిగా పక్షపాత వైఖరితోని నిలబడతా ఉన్నారు, అది అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల కమిషన్ని, ఇప్పటికీ 13కు పైగా కంప్లైంట్లు ఇచ్చినాం, వాటి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మొన్న 140 మందికి పైగా ఎవరినైతే బైండ్ ఓవర్ చేసిర్రో వాళ్ళను ఎన్నికల రోజు పోలింగ్ డేట్ నాడు డెఫినెట్గా వాళ్ళని మళ్ళీ బైండ్ ఓవర్ చేయాల్సిందిగా నేను ఎన్నికల కమిషన్ గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ రౌడీలు, ఆ గూండాలు
మళ్ళీ ఎలక్షన్ రోజు వాళ్ళు బయట తిరిగి ప్రజల్ని కానీ మా ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్కి మేము మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఎలక్షన్ జరిగే రోజు బయటకు రాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. డెఫినెట్గా జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ కూడా పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు అని చెప్పి రకరకాల డిక్లరేషన్ల పేరిట తెలంగాణ ప్రజల్ని వంచి మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ 11వ తేదీ నాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున 4 లక్షల మంది మీరు ఓటర్లు బుద్ధి చెప్పి అరుదైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి జూబ్లీహిల్స్ ఓటర్లకు బీఆర్ఎస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తూ పోలీసులను కూడా మేము కోరుతా ఉన్నాం. మీ అరాచకాలు ఎక్కువైపోయినాయి, మీ ఆగడాలు ఎక్కువైపోయినాయి, మీ బెదిరింపులు మీ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. స్వయంగా నిన్న మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు నేను ఒక సిఐ గారికి మాట్లాడినాం. జక్కయ్య బస్తీ అని ఒకటి ఉంటుంది, అక్కడ చౌరస్తా దగ్గర మా కార్యకర్తలను బెదిరించి కాంగ్రెస్ పార్టీ గుండాలు నాయకులు బ్రేస్లెట్లు చైన్లు ఏవి దొరికితే అవి గుంజుకొని పారిపోయారు. చాలామందిని బెదిరించారు. స్వయంగా నేను మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు సిఐ గారికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా టీమును పంపించి ఇప్పటిదాకా కేసు ఫైల్ చేయలే, వివరాలు తీసుకున్నారు తప్ప ఏం చేయాలి. వాళ్ళ పోలీస్ యంత్రాంగం కూడా జిల్లాల్లో ఉన్న ఇంటెలిజెన్స్ దిగింది, కౌంటర్ ఇంటెలిజెన్స్ దిగింది, ఎస్ఐబి దిగింది. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలాగా ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పనిచేస్తూ ఉంది. పోలీస్ సోదరులను నేను కోరుతా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఇంకా తిప్పి కొడితే ఓ సంవత్సరమే, దాని తర్వాత అంతా ఎన్నికల వాతావరణమే, 4 సీట్లు ఎక్కువనో తక్కువనో మళ్ళా తెలంగాణ ప్రజల దయతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. మరి అప్పుడు మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూడండి. ఇవాళ పారదర్శకమైనటువంటి వాతావరణంలో మీరు ఎన్నికలు జరిగేటట్టుగా చొరవ తీసుకోవాలి తప్ప కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లలాగా కాంగ్రెస్ పార్టీ గుండాగిరికి వత్తాసు పలుకుతూ మీరు దౌర్జన్యం చేస్తే డెఫినెట్గా ఎవరిని కూడా భవిష్యత్తులో విడిచిపెట్టాం. మేమేం భయపడే వాళ్ళం కాదని కూడా నేను పోలీస్ సోదరులకు తెలియజేస్తా ఉన్నాను. నేను అందరిని అంటలే, కొంతమంది ఎవరైతే స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారో వాళ్ళని అంటా ఉన్నాం. ఈ రాబోయే ఈ 3 రోజులు కూడా మీరు పారదర్శకంగా మంచిగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి మీరు పనిచేయాలి తప్ప మరి స్వామి భక్తి ప్రదర్శించి రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా అధికారుల వ్యవస్థ అంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా ఉన్నటువంటి ఈ తరుణంలో నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండేటటువంటి మేధావులు, విజ్ఞులు, లాయర్లు, డాక్టర్లు, స్టేక్ హోల్డర్సు, జర్నలిస్టులు అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం. మంచి వాతావరణంలో జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరిగేటట్టుగా ఖచ్చితంగా మీరంతా సహాయపడాలని, దోహదపడాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి మాటలతోని, కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల చేతలతోని, పోలీసు కాంగ్రెస్ గూండాగిరి దౌర్జన్యాలతోని స్పష్టంగా ఒకటి అర్థమవుతా ఉంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని. దాన్ని ఎలాగైనా దానికి అడ్డుకట్ట వేయాలనేటటువంటి ఈ రకరకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ కుట్రలన్నింటినీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఛేదిస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఎలక్షన్ కమిషన్కి అప్లై చేస్తూ ఉన్నాం. ఎవరినైతే గతంలో 140 మందిని బైండ్ ఓవర్ చేసిర్రో ఎన్నికల కమిషను ఎలక్షన్ రోజు వాళ్ళందరూ కూడా మరి బయట ఉండకుండా లోపల ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పటికి మేము ఇచ్చిన 13 కంప్లైంట్ల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతూ మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగానికి లోబడి జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరిగే వాతావరణం ఉండేటట్టుగా ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళే ఇద్దరు సొంత చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులు లెక్కుంటారు. ఇప్పుడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు పోతే బీజేపీ ముఖ్యమంత్రికి కూడా గన్ని అపాయింట్మెంట్లు దొరికాయి. ప్రధానమంత్రి గారి, కేంద్ర మంత్రులై అన్ని అపాయింట్మెంట్లు దొరుకుతాయి. బీజేపీ ఎంపీలు అందరితో సన్నిహితంగా ఉండేది ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు. నేను కూడా గతంలో ఎంపీగా పనిచేసిన నాకు ఢిల్లీ వ్యవహారాల విషయాలు తెలుసు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ మొన్న వర్క్ వచ్చినటువంటి విషయం కూడా తెలుసు. ఆ బీజేపీ ఎంపీ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి నివాసాన్ని దగ్గరుండి చూసుకుంటాడని తెలుసు. ఆ బీజేపీ ఎంపీకి ఈ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పూర్వ తెలుగుదేశం పార్టీలో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి సొంత మనుషులాగా పనిచేస్తూ ఉన్నారు. కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ కాడికి వచ్చి కేంద్రంలోనేమో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ కాడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. ఇక్కడ కొంతమంది ఎంపీలు ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అంటే, కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కన్నా కూడా మెంబర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అయిపోయారు వాళ్ళు.
కొంతమంది బీజేపీ 3-4 ఎంపీలు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలనీయరు, సీమ చిటుకుమననీయరు. రేవంత్ రెడ్డిని ఎట్లా కాపాడతారంటే వాళ్ళ సొంత బ్రదర్స్ కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి కన్నా ఎక్కువ ఈ బీజేపీ ఎంపీలు, ఈ బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వీళ్ళే కాపాడతారు. ఈగ వాళ్ళనియరు, చీమ చిటుకుమననియరు. రేవంత్ రెడ్డికి ఏదైనా ఆపద వస్తుందంటే ఇట్లా షీల్డ్ లాగా సొంత అన్నదమ్ములు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి కన్నా ఎక్కువ బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు వస్తున్నారు. సో దాన్ని బట్టి వాళ్ళే బ్రదర్సు. ఇప్పుడు మేము అనడం కాదు కదా, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, బడే బాయ్ అన్నాడు. నిన్న కూడా ప్రెస్ మీట్లో బడే బాయ్ అంటే తప్పేందన్నాడు. ఇప్పుడు బీజేపీది కాంగ్రెస్ది ఈ రాష్ట్రంలో ఫెవికాల్ బంధం, రామ్కో సిమెంట్ కన్నా చాలా దృఢమైన బంధం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిది. సో అది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, ఏం చేసినా ఏవో 4 ఓట్లు డైవర్ట్ అవుతాయని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ అది అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇంకా పాత పీసీసీ అధ్యక్షులు లెక్క, పాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు లెక్క ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అని మర్చిపోయాడు. డిసెంబర్ 9 వస్తే 2 సంవత్సరాలు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎట్లుండాలి, ముఖ్యమంత్రి హోదాలో ఏం పని చేయాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా ప్రవర్తించాలనేది ఆయన మర్చిపోయి మరీ ప్రతిపక్షంలో ఉండే పాతకాలపు రాజకీయ నాయకుల్లాగానే వ్యవహారం చేస్తూ ఉన్నాడు తప్ప స్థాయిని మర్చిపోయి, హోదాని మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజలు అవి చూసి నవ్వుకుంటున్నారు. నిజంగా ఈయననే మున్సిపల్ శాఖ మంత్రి 2 ఏళ్ల నుంచి. చెత్త అంతా హైదరాబాద్లో ఎందుకు ఉందంటాడు. మరి బాధ్యత నీదే కదా, మున్సిపల్ శాఖ నీ దగ్గరనే ఉంది కదా. ఈయననే హోంశాఖ మంత్రి. హైదరాబాద్లో డ్రగ్స్ ముంబై నుండి పోలీసులు వచ్చి పట్టుకొని పోయేదాకా చెర్లపల్లిలో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ ఈయనకు సోయి లేదు. డీసీపీ మీద దాడి జరిగితే ఆ డీసీపీ పోయి దావకన్నం అంటే డీసీపీ గారు పోయి డీసీపీని పరామర్శించి వచ్చిండు. పట్టపగలు దాడులు ఏంది హైదరాబాద్లో గతంలో ఎప్పుడైనా జరిగినాయా? మరి ఈయననే హోంశాఖ మంత్రి. ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదని పిల్లలంతా రోడ్లు ఎక్కుతున్నారు, కాలేజీలో బంధులు ప్రకటిస్తున్నారు. ఈయననే విద్యాశాఖ మంత్రి. ఈయన చక్కదనానికి ఈయన ఎలగబెడుతున్న 3 శాఖల పరిస్థితి గట్లుంది. ఇక ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు. ఆయననే ఒకరోజు అసలు డబ్బులకు లోటు లేదు, కుదవలేదు తెలంగాణకు అంటాడు. తెల్లారంగానే అప్పులు కూడా ఉడతలే, ఢిల్లీకి పోతే చెప్పులు బయట ఇడిచి లోపలికి పోతే చెప్పులు ఎత్తుకొని పోవడానికి వచ్చిన దొంగలు ఎక్కడ నన్ను చూస్తున్నారు అంటాడు. అంటే నిన్నటికి ఇవాళటికి అపరిచితుడు సినిమాలో లాగా రాము రెమో అపరిచితుడు 3 యాంగిల్స్లో ముఖ్యమంత్రి గారు మొత్తం కథనాన్ని అంతా కూడా రక్తి కట్టిస్తూ ఉన్నాడు. అది చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తప్ప ఇవాళ తెలంగాణ సమాజానికి కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ